ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా మీడియాతో మాట్లాడుతూ 1వ తేదీన జీతాలు ఇచ్చే విషయానికి చట్టబద్ధత కల్పించాలని అధ్యక్షుడు సూర్యనారాయణ గవర్నర్కు మెమోరాండం ఇచ్చారు. ఆ విషయంపై కక్షగట్టిన గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారు. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడితే కేసు పెడతారా, కుంభకోణం చేశాడు, రాజద్రోహం అనే నేరాలపై కేసులు పెట్టారు. తక్షణమే సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని కోరారు. నా పేరు చాంద్ భాషా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జిల్లా ఐక్యవేదిక చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకుడు 1వ తారీఖు జీతాలు చెల్లించాలి, పెన్షనర్స్ చెల్లించాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి అని గవర్నర్ గారిని కలిసి మెమోరాండం ఇస్తే గత ప్రభుత్వం ఉద్యోగుల్ని దేశద్రోహుల్లాగా చిత్రీకరించి కేసులు పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉద్యోగుల హక్కుల మీద మాట్లాడకూడదా, ఉద్యోగుల హక్కుల సమస్యల మీద మాట్లాడకూడదా అని నేను గత ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. మాట్లాడితే మీరు కేసులు పెడతారా? మేము ఎక్కడున్నాం? ఈ భారతదేశంలో మేము ఉద్యోగులము లేవా? మేము ప్రజాస్వామ్యంలో ప్రజలు కాదా? మీరు మా గురించి ఎందుకు ఆలోచన చేయరు? ఇప్పుడు ఆ వ్యక్తి దాదాపుగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు గత 25 సంవత్సరాలుగా ఓడిలో ఉన్నారు. మరి ఆయన మీద మీరు కేసులు ఎలా బనాయిస్తారు? ఈ అక్రమ కేసులు బనాయించడానికి తన వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? అతన్ని లేకుండా చేయాలని చూస్తున్నారా మీరు? డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఫ్రాడ్ చేస్తారో మీరు చెప్పాలా? మీకు ఆ మాత్రం విజ్ఞత జ్ఞానం లేదా? 25 సంవత్సరాలు ఓడిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఫ్రాడ్ చేస్తాడు? ఆఫీస్ డ్యూటీకి వెళ్ళి ఆయన ఆ ఓడి బేసిస్ మీద ఉన్నటువంటి వ్యక్తి డ్యూటీలో ఉన్నాడు అని చెప్పి చిత్రీకరించి ఇన్ని కోట్ల రూపాయలు కమ్ముకోవడం జరిగిందని చెప్పి ఆ వ్యక్తి మీద మీరు దేశద్రోహం కేసులు పెట్టారు అంటే మరి ఏ విధమైనటువంటి పాలన జరిగిందో గతంలో అర్థం చేసుకోవాలా. ఆ కేసులు పెట్టిన నాయకులు కానీ, అలాగే వారి కుటుంబాన్ని వేధించినటువంటి అధికారులు కానీ వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని చెప్తూ ఉన్నా. అట్లాగే మేము మరలా అడుగుతూ ఉన్నాం, మీరు 40% ఓటింగ్ ఉందంటున్నారు. మీకు 40 కాదు కదా, ఉద్యోగులు ఎటు సాలిడ్గా ఉంటే అటే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. ఇది మీరు గుర్తించుకోవాలి. ఏ రోజైనా సరే మీరు ఉద్యోగుల మీద సమీక్ష చేశారా అని చెప్పి నేను గత ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు సమీక్షలు చేయాలా? మీరు ఇంట్లో కూర్చున్నారు, బటన్ నొక్కారు, దానికి ప్రతిఫలంగా ఈరోజు ఉద్యోగులు చేయాల్సిన పని చేసి చూపించారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఒక విషయం చెప్తూ ఉన్నా, సూర్యనారాయణ గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే తొలగించాలని, అలాగే వారి కుటుంబ సభ్యుల మీద పెట్టినటువంటి ఏదైతే ఇబ్బందులు పెట్టారో అటువంటి అధికారులందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. అలాగే ఇప్పుడు మా జిల్లా